హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దసరా. మొన్న మా హాస్పిటల్ తరపు నుంచి అయితే బోర్డ్స్ క్లబ్‌లో అవేర్‌నెస్ క్యాంప్ పెట్టామండి డయాబెటిస్ మీద. ఈ విషయంలో మా డాక్టర్ గారైతే చిన్న స్పీచ్ అయితే ఇచ్చారు. డయాబెటిస్ ఎలా మనం కాంప్లికేషన్స్‌ని ఎలా ఫేస్ చేయాలి, ఏంటి అనేదైతే. డయాబెటిస్ అనేది అనుకున్నంత చిన్నదైతే నేను అనట్లేదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న రిస్క్ కూడా చాలా ఎక్కువ. సో, అది మన కంట్రోల్‌లో ఉంచుకోవడం, లేకపోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటది. చిన్న వయసులోనే చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నారు గదా! అండ్ చాలా మంది వరకు కూడా చాలా లాంగ్ డేస్ నుంచి అయితే ఉన్నా సరే నెగ్లెక్ట్ చేస్తున్నారు. డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో లేకపోతే మనలో ఉన్న ఆర్గన్స్ అన్నీ ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతూ వస్తాయి. సో, మనమందరం కూడా వయసుతో సంబంధం లేకుండా డయాబెటిక్ టెస్ట్‌లు అయితే ఇయర్‌లీ చేయించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అయితే ఎస్ఆర్ఎంటీ మాల్‌కైతే వెళ్ళాము. దసరా కదా! దసరా థీమ్‌లో అయితే ఎస్ఆర్ఎంటీ మాల్‌లో సెలబ్రేట్ చేశారు చూడండి. కోయిన్సిడెంట్‌గా మేము వెళ్ళేసరికి మెడికవర్ హాస్పిటల్ నుంచి అయితే స్కిట్ చేస్తున్నారు. కార్డియాక్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతున్నాయి కదా! దాని మీద అవేర్‌నెస్ అయితే వీళ్ళిస్తున్నారు. జనాలు కూడా చాలా ఎక్కువ మందే వచ్చారు. ఇక్కడ సార్ అయితే స్పీచ్ అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి థీమ్ చాలా మంది అయితే పైనుంచి అయితే చూస్తున్నారు. స్కిట్ అయిన వెంటనే వీళ్ళైతే ఒక్కొక్కరు డాన్స్‌లు అయితే స్టార్ట్ చేశారు. డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. స్కిట్ ఎలా ఉన్నా కానీ డాన్స్‌లు మాత్రం బాగా చేశారు. ఇదిగో చూడండి చాలా మంది ఎలా చూస్తున్నారు. వీళ్ళైతే గ్రూప్ డాన్సెస్ తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు కూడా వేశారు. అమ్మాయిల పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. నేనైతే సాంగ్స్ అయితే పెట్టట్లేదు. కాపీరైట్ ఏమన్నా పడతదేమో అని చెప్పండి. సో, విజువల్స్ మాత్రమే చూపిస్తున్నాను. వీళ్ళ తర్వాత ఒక చిన్న బాబు అయితే వచ్చి చూసారా ఎంతమంది ఉన్నా సరే ఫియర్ లేకుండా ఎలాగైతే వేస్తాడో. నాకు ఇప్పటికీ స్టేజ్ ఫియర్ అనండి. కానీ ఇంత చిన్న ఏజ్‌లో ఇలా ఎంతమంది చూస్తుండగా కూడా వేసాడంటే మంచి ధైర్యం అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే చేశాడండి. ఇంక మాలంతా చూద్దామని వెళ్తుంటే పక్కనే ట్రైన్ కనిపించింది. బాగుంది కదా! తర్వాత ఈ పైనున్న వీఆర్ ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారా ఎవరైనా? ఇదైతే బాగుంటదండి. కానీ చాలా తక్కువ టైమ్ 200 అదైతే నేను ఎక్కువనే అంటాను. ఇదిగోండి చూడండి థీమ్. దసరా కదా! దసరా రిలేటెడ్ థీమ్ అయితే చేశారు. ఇంగో చూడండి అందరూ ఎలా చూస్తున్నారు. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే అవ్వలేదు కింద. బాగుంది కదా! ఇంత హైట్‌లోంచి చూస్తే కొంచెం దగ్గరికెళ్తే నాకైతే భయము. కింద పడిపోతానేమో అని చెప్పేసి అయితే. చాలా మందికైతే ఈ ఫియర్ ఉంటది కదా! సరే అని ఇలా పక్కకి తిరిగితే షాప్ అయితే కనిపించింది. షాప్‌లో ఓకే పిల్లకేమన్నా కొందాం కదా అని అయితే వెళ్ళాను. చూసారా చిన్న చిన్న టాయ్స్. ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. బాగుంది చిన్న పాండా బొమ్మ. కానీ ఇలాంటివి ఇస్తే అవి వాళ్ళు నోట్లో పెట్టుకొని ఆడుకుంటారు కదా! అది రిస్క్ కదా అని చెప్పేసి అయితే ఇవ్వలేదు. సరే కదా అని చెప్పి పెద్దది ఇది చూపిస్తే ఇది నచ్చలేదంట. దీని వైపే చూడట్లేదు అయితే. ఇక్కడ ఎవరో ఉన్నారు కదా వాళ్ళనైతే చూస్తుంది. ఇది చూడండి ఇక్కడున్న డిఫరెంట్ అయితే ఉన్నాయి. మేము ఆడుకునే రోజుల్లో అయితే ఇలాంటివైతే ఏమీ లేవు. మా చేతిలో ఒక గరిటె, ఒక గిన్నె అవే మా ఆట బొమ్మలు అనుకోవాలి. అబ్బాయిలకైతే ఎక్కువ ఉంది. అమ్మాయి కదా బొమ్మలతో ఏం ఆడుతదిలే అని చెప్పేసి ఏం తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అన్నీ చూస్తున్నాం కానీ ఏం తీయాలా ఏంటి చిన్న పిల్ల కదా! ఏం తీస్తే ఏం రిస్క్ సాఫ్ట్ టాయ్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే నేను సాఫ్ట్ టాయ్స్ అయితే చూస్తున్నాను. ఇదిగోని చూసారా ఈ బొమ్మ అయితే నచ్చిందంటే వదలట్లేదు. ఇలా పడి మరి లాక్కుంటుంది. కానీ కొందామని చూస్తే కాస్ట్ చూసారా చాలా ఎక్కువ ఉంది. అది వద్దులే ఇది తీసుకోంటే అది వద్దంటే ఆ బొమ్మ మీదే ఉంది. అదే చూస్తుంది. అదే కావాలంటుంది. సర్లే ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే తీసుకోలేదు. తర్వాత చూద్దాంలే అని అయితే బయటకు వచ్చాం. ఇంక వస్తూ చూడండి పజిల్ గేమ్స్ కార్‌లో అయితే బాగున్నాయి. ఇన్ని రకాల బొమ్మలున్నాయి. అయినా కూడా మన పిల్లలు బొమ్మలతో అయితే ఆడడం మానేశారండి. ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో, ఏంటంటే మనము ఈ పజిల్స్ ఆడించడం పేరెంట్స్‌గా వాళ్ళకి ఇంకా వీటిలో ఎంకరేజ్ అయితే మనమే చేయాలి. ఎందుకంటే స్క్రీన్ టైమ్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. సో, ఇంక బయటకైతే వచ్చాము చూసుకుంటూ. ఈ పక్కనే చూసారా వాటర్ పౌండ్ అయితే కనిపిస్తుంది. ఇవి బాగుంటది ఇంట్లో డెకరేషన్ కోసం అని చెప్పేసి. ఇవైతే 1500 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇదిగో ఈ బొమ్మలు చూసారండి. ఇవి పగలైతే బానే ఉంటాయి. నైట్ టైమ్ మాత్రం చూస్తే మళ్ళీ జడుసుకుంటాం అనమాట. ఈ పక్కనే చూసారు ఇదిగో పిల్లలకి గాలి పెట్టి అందులో పొడవులు పెడితే ఇంక అంతే పిల్లలందరికి వెళ్ళడం ఆడుకోవడం. ఈ మధ్యలో కోతి బొమ్మను అయితే తీశారు. వాళ్ళకి అట్రాక్టివ్ గా అనుకుంటా. అయితే బాగుంది. కాకపోతే మా పాప అయితే ఆడే స్టేజ్ కాదులేండి. 1 ఇయర్ అనుకున్న దాటాలి కదా! దాని తర్వాత అయితే మేము పక్కనే ఉన్న క్రాఫ్ట్ బజార్‌కి అయితే వెళ్ళామండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు అందరూ కూడా మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ బాయ్. టేక్ కేర్.